గాక. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు, అందరికీ వందనాలు. ఈ రాత్రి దేవుని వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడయ్యుండినని సాక్ష్యము పొందెను. 7వ చరణం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిను. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయిను. చాలు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఇక్కడ కొంతమంది భక్తుల యొక్క జీవితాలు మనం హెబ్రీ పత్రికలో చూస్తే, మొదటిగా హానోకును మనం చూసినప్పుడు హానోకు మరణము చూడకుండా, హానోకు బ్రతికినంత కాలము హానోకు ఎలాగూ జీవించాడయ్యా అని మనం చూస్తే వాక్యం చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? హానోకు విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనిపోబడెను. హానోకు మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు. దేని గురించి? విశ్వాసమును బట్టి. హానోకు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో వాక్యాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది. హానోకు విషయంలో మనం చూస్తే ఎంత విశ్వాసం అంటే, హానోకు 365 సంవత్సరాలు కదా. హానోకు చెప్పండి ఎంతకాలం? 365 సంవత్సరాలు దేవునితో ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎలాగూ నడిచాడు? చెప్పండి, ఎలాగూ నడిచాడు? విశ్వాసము ద్వారా. విశ్వాసము ఎంత బలమైన విశ్వాసము కలిగి ఉన్నాడో, అలాంటి బలమైన విశ్వాసమును బట్టి మరణాన్ని చూడకుండా దేవుని రాజ్యానికి, పరలోకానికి కొనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, హానోకు ఈ భూమి మీద మానవుల యొక్క జీవితంలో మనం చూస్తే, హానోకు మరణము చూడకుండా సజీవుడుగా ఉన్న ఈ శరీరముతో, ఈ వస్త్రాలతో హానోకు దేవునితో మాట్లాడుతూ చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఈ దినాల్లో సెల్ ఫోన్తో మాట్లాడుతూ ఇంట్లోకి వచ్చి కుక్కో పిల్లో పాలు తాగింది కూడా. అంటే నీ విశ్వాసం దేని మీద ఉంది? చెప్పండి. సెల్ ఫోను. మొన్న ఈ మధ్య ఒకడు సెల్ ఫోన్ చూసుకుంటూ నడుచుకుంటా ఇలా నొక్కుంటూ పోతా ఉంటే, అటు నుంచి ఒకడు బండి మీద వచ్చుకుంటూ ఆడుకోడు సెల్ ఫోన్ చూస్తుండంట.
చెప్పండి, ఏం జరిగింది? వీడేమో నడుచుకుంటూ సెల్ ఫోన్ చూసుకుంటూ వెళ్తున్నాడు. అటు నుంచి ఒకడు ఆవిడ బండి మీద వచ్చుకుంటూ ఆడు సెల్ ఫోన్ ఇలాగ చూసుకుంటూ వస్తున్నాడు. ఈడి దగ్గర ఇంకా చూస్తున్నాడు సెల్ ఫోన్, ఇంకా బండి మీద కూడా సెల్ ఫోన్. ఇంకా తీరా దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగింది? ఈడొచ్చి బండి వచ్చి సెల్ ఫోన్ ఈ నడిచేవాడిని కొట్టేశాడు. ఎదురు పడిపోయారు. ఇప్పుడు గొడవ, పంచాయతీ. ఏమిరంటే వీడంటాడు నేను నరిశాను, ఆడు నన్ను వచ్చి గుద్దేశాడు అంటాడు. వాడు అంటాడు నేను ఆరణ కొట్టాను, ఆడు తప్పుకోలేదు అంటాడు. ఎందుకు తప్పుకోలేదు అంటే ఆడు నేను ఆరణ కొట్టే కానీ ఆడు తప్పుకోలేదు, ఆడు సెల్ ఫోన్ చూస్తున్నాడు అన్నాడు. సరే వీడేమన్నాడు తెలుసా? వాడు కూడా అప్పుడు అక్కడున్న తెలివి కలిగిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ ఫోను ఈ ఫోను కలిసి ఆ టైం మొత్తం చూస్తే ఇద్దరు కూడా ఏం చెప్తున్నారు? ఫోన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు తప్పు ఎవరిదని ఎంచాలి? చెప్పండి, తప్పు ఎవరిది? ఇద్దరిది తప్పు. బిడ్డారా, కొన్నిసార్లు నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, మన పిల్లలు కూడా, మగ పిల్లలే కాదులేగండి, ఆడపిల్లలు కూడా వెళ్తా తిట్టి చూసుకుంటూ వెళ్తుంటారు ఫోన్ని. ఏంటో అంత ఇది, ఆ ఇంటికాడ ప్రశాంతంగా కూర్చొని చూడొచ్చుగా. రోడ్డు మీద కూడా పబ్లిక్గా ఇలా చూసుకుంటూ వెళ్తుంటారు. బిడ్డలారా, నువ్వు పరధ్యానంగా ఫోన్ వైపు చూసుకుంటూ వెళ్తే ప్రమాదంలో పడతావు. కానీ దేవుని యొక్క వాక్య భాగంలో ఈ రాత్రి ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయన పేరేంటి? హానోకు విశ్వాసమును బట్టి చెప్పండి, మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు మరణము చూడక మునుపు ఎలాగున్నాడు చెప్పండి? దేవునికి ఇష్టుడై ఉన్నందున దేవుడు అతన్ని కొనిపోయాను. స్తోత్రం చెప్పండి. దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు, దేవునికి ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు కనుక దేవునికి ఎంత ఇష్టమైందో ఎవరు? హానోకు దేవునికి ఎంత ఇష్టడుగా బ్రతికాడో బిడ్డలారా, ఎంత ఇష్టడుగా బ్రతికాడో. ఈ దినాల్లో మన ఇష్టం ఏంటి? మనకిష్టం దేని మీద ఉంది? మన ఇష్టం దేని మీద ఉంది? మనం దేనికి ఇష్టంగా ఉన్నాం? ఓ ఆత్మ సంబంధమైన బిడ్డ, నువ్వు విశ్వాసములో దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉన్నావా? ఆత్మ సంబంధమైన బిడ్డవై ఉండి, ఆయన పునరుద్ధానపు బలము కలిగిన బిడ్డవై ఉండి, విశ్రాంతి దిన అనుభవం కలిగిన బిడ్డవై ఉండి, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన బిడ్డవై ఉండి, నీ విశ్వాసం ఎంతవరకు ఉంది? నీ విశ్వాసం ఎంతవరకు ఉంటుంది? హానోకు విశ్వాసము ఎంతవరకు ఉందో తెలుసా? 300 సంవత్సరాలు హానోకు దేవునితోనే నడిచాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. 1 సంవత్సరమా 2 సంవత్సరాల? అది 1 వారం విశ్వాసంలో బ్రతకాలంటే నీకు కష్టం అయిపోతుంది. 1 వారం విశ్వాసంలో నువ్వు నిలబడాలంటే నీకు చాలా బాధ కలుగుతుంది. ఆదివారం మందిరానికి వచ్చి మరలా ఆదివారం వచ్చేసరికి ముందున్న 6 దినాల్లో నువ్వెంత విశ్వాసం కలిగి ఉన్నావు దేవునికి? నువ్వు చేసే పని విశ్వాసం కలిగిందా? నువ్వు దేవునికి విశ్వాసం కలిగిన బిడ్డగా ఉన్నావా? హానోకు మరణము చూడక మునుపు దేవునికి ఇష్టుడు. నువ్వు ఇష్టరాలువేనా? యేసయ్యకు నువ్వు ఇష్టడుగా ఉన్నావా? ఇష్టరాలుగా ఉన్నావా? నేను చూసినప్పుడు ప్రభు నాకు ఇష్టరాలని చెప్పగలుగుతాడా? హానోకుని దేవుడు చూశాడు. హానోకు విశ్వాసాన్ని దేవుడు చూశాడు. హానోకు జీవితాన్ని దేవుడు చూశాడు. అందుకే హానోకు పట్ల దేవునికి అపారమైన ప్రేమ. బిడ్డలారా, హానోకు నక్కును చేర్చుకున్నాడు దేవుడు.
హానోకు దేవుడు మాట్లాడుతూ చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు? మాట్లాడుకుంటా మెట్లెక్కి డాబా మీదకి వెళ్ళినట్టే హానోకు కూడా దేవునితో నడుచుకుంటా ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సాక్ష్యం అండి. హానోకు దేవునికి ఇష్టడుగా ఉండటానికి కారణం ఏంటి? విశ్వాసం. హానోకు దేవునితో నడవడానికి కారణం ఏంటి? విశ్వాసం. హానోకు దేవుని వెంట వెళ్ళటానికి కారణం ఏంటి? విశ్వాసం. హానోకు కుటుంబం లేదా? ఫ్యామిలీ లేరా? ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. 300 సంవత్సరాలు అంటే 3 శతాబ్దాల దశాబ్దాల చదువుకున్న పిల్లలు శతాబ్దాలు కదా, అంతేనా? 3 శతాబ్దాలు, 300 సంవత్సరాలు. ఎన్ని తరాలండే మనవాళ్ళు మనవరాళ్ళు, ఫ్యామిలీ, పెద్ద కుటుంబం. అలాంటి కుటుంబానికి నోవాహు తలగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. విశ్వాసములు తలగా ఉన్నాడు కుటుంబానికి. అలాంటి హానోకు అంతమంది కుటుంబాన్ని ఎలాగో మేనేజ్ చేయగలిగాడు? హానోకు ఎలాగో కుటుంబాన్ని నడిపించగలిగాడు? హానోకు ఎందుకు ఎలాగో కుటుంబాన్ని నడిపించగలిగాడు? కుటుంబాన్ని ఎందుకు దేవునిలో ఉంచగలిగాడు అంటే హానోకున్న ఆయుధం బలమైనది ఒక్కటే. ఏంటది? విశ్వాసం. చెప్పండి, ఏంటది? విశ్వాసం. అందుకే వాక్యం అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే నీకు కావలసింది, నీలో నుండి దేవుడు కోరుకునేది మొదట ఏం చెప్పండి? విశ్వాసం. నీ విశ్వాసం ఎంత బలమైనది! హానోకు గారి విశ్వాసం ఎంత బలమైనదో తెలుసా? 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడుస్తూ చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి. మరి మన విశ్వాసం ఎన్ని రోజులు ఉంటుంది? ఆదివారం వాక్యం వింటాం, బాగానే ఉంది. వాక్యం విని ఏమైనా సరే నా జీవితంలో ఇకన్నడు తప్పిదం చేయకూడదు, ఇకన్నడు పొరపాటును మాట్లాడకూడదు, ఇకన్నడు వ్యర్థమైనది మాట్లాడకూడదు, ఇకన్నడు వ్యర్థమైన పని చేయకూడదు. ఇక నా జీవితంలో పొరపాటున అక్కడికి వెళ్ళను, పొరపాటున పని చేయను, పొరపాటున మాట మాట్లాడనని ఆదివారం మందిరంలో ఉన్నప్పుడే నీ ఒళ్ళంతా కూడా కాస్తంత బలాన్ని తెచ్చుకుని ఏవైనా సరే నా దేవుని కోసం నేను బ్రతకాలని మంచి నిర్ణయం తీసుకుంటావు. కానీ మందిరంలోంచి బయటికి వెళ్ళాక, ఇంటికాడ చిన్న పోరు ఎదురైంది అనుకోండి, మొదలవుద్ది. ఆ తర్వాత స్నేహితురాలు కలుస్తారు, ఏవో విషయాలు మాట్లాడుకుంటారు. అక్కడి నుంచి దినదినము ఆదివారం ఒక్కరోజు నువ్వు పొందుకున్న విశ్వాసం మిగిలిన 6 దినాల్లో విశ్వాసం ఎటుతట్టు పోతుంది. కానీ విశ్వాసాన్ని ఏం చేయాలి? అపోస్తుడైన పౌలయ్య అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకొంటిని. ఏం కాపాడుకోవాలి? చెప్పండి, ఏం కాపాడుకోవాలి? నీ విశ్వాసం ఎంత బలమైనది! విశ్వాసం అనేది నీకు బలమైన విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి? నీవు కాపాడుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి. రక్షణ కూడా దేవుడు నీకు ఇచ్చింది నీ సొంత రక్షణ. నీకు ఇచ్చిన సొంత రక్షణ, నీ రక్షణ, నీకు ప్రత్యేకంగా ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ 6 దినాలు ప్రభువుతో నువ్వు నడిస్తే మరలా ఆదివారం మందిరానికి వచ్చేసరికి ప్రభు అంటాడు, నా కుమార్తె బళా నమ్మకమైన, చెప్పలా, బళా నమ్మకమైన సాక్షి, నా కుమారుడు బళా నమ్మకమైన సాక్షి. దేవునికే మనం సాక్షులుగా ఉండాలి.
దేవునికే మనం సాక్షులుగా ఉండాలి. హానోకు దేవునికి సాక్షిగా బ్రతికాడు. హానోకు దేవుని సన్నిధిలో విశ్వాసమును కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు, భక్తిని కాపాడుకున్నాడు, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు. అందుకే హానోకు చరిత్ర చెప్పండి, బైబిల్లో ఓ ప్రత్యేకమైనది కదా, ఓ ప్రత్యేకమైన చరిత్ర హానోకు గారిది. ఏంటి హానోకు గారి చరిత్ర ప్రత్యేకమై అంటే, హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళాడండి. ఇంకెవరికైనా సాధ్యమయ్యిందా? దేవునితో మాట్లాడుతూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, విశ్వాసములో బ్రతుకుతూ, విశ్వాసమునకు కర్తగా ఉన్న దేవుని వైపు చూస్తూ, ఆయన వెంట నడుస్తూ పరలోకానికి వెళ్ళాడు. ఇంకొక ఆయనని బైబిల్లో ఇంకొక చోట లేదు. ఫలానాయన నడుస్తూ వెళ్ళాడని లేదు, ఫలానాయన దేవుడు కొనిపోయాడని లేదు. ఏలియా ప్రవక్తకైతే అగ్ని రథము దిగి వచ్చింది. బైబిల్ చరిత్రలో వీళ్ళిద్దరే సజీవులుగా సశరీరులుగా పరలోకి వెళ్ళారు. చప్పట్లు కూడా ప్రభువుని మహిమపరచండి. కానీ మనకు కనీసం ఈ బాహ్య సంబంధమైన శరీరాన్ని విడిచిపెట్టి, ఈ తుచ్చమైన శరీరాన్ని విడిచిపెట్టి ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకొని ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళాలి అంటే, ఈ మర్త్యమైన ఈ శరీరము ఒక దినాన్న మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఇది మర్త్యమైనది. బిడ్లారా, ఈ మర్త్యమైన ఈ శరీరము, దేహము అమర్త్యతను ఏం చేయాలా? ధరించుకోవాలి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తును ధరించుకున్నాను. స్తోత్రం చెప్పండి. ఎవరిని ధరించుకున్నాడు? ఆయన క్రీస్తును ధరించుకున్నాడు. మరి మీరు ఎవరిని ధరించుకుంటున్నారు? ఎవరిని ధరించుకుని బ్రతుకుతున్నారు? రక్షించబడిన బిడ్డలు, రక్షణలో ఉన్న బిడ్డలు, రక్షణకు వెలుపల ఉన్న వారిని గురించి నేనేం అంటలేదు. ప్రత్యేకంగా రక్షించబడిన బిడ్డలు, నీ రక్షణ విలువేంటో నువ్వు తెలుసుకున్న రోజున, నీ విశ్వాసాన్ని నువ్వు తెలుసుకున్న రోజున, నీ భక్తిని గురించి నువ్వు తెలుసుకున్న రోజున, నీకు కూడా దేవుడు ఏమిస్తాడో తెలుసా? నిత్య జీవమిస్తాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవాన్ని ఇస్తాడు. మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, పరిశుద్ధత లేకుండా, రక్షించబడకుండా, రక్తంలో కడగబడకుండా, ప్రభు బల్ల అనుభవం లేకుండా నిత్య జీవానికి నువ్వు వెళ్ళలేవు. అంతే. దేవుని దగ్గరకు వెళ్ళాలంటే, దేవుని రాజ్యములు నీ ఉండాలంటే, దేవుడిచ్చిన సియోనులో నీ ఉండాలంటే, ఈ భూమి మీద ఉండగానే నీకు అవసరం ఏంటో తెలుసా? రక్షణ. రక్షణ నీకు అవసరం. రక్షణ లేకపోతే నువ్వు ఎత్తబడలేవు. ఒకవేళ ఎత్తబడినా సియోనులోనికి వెళ్ళలేవు. ఎందుకో తెలుసా? అక్కడ నీకు ద్వారాలు మూయబడతాయి. ద్వారాలు మూయబడతాయి. ద్వారాలు మాకెందుకు మూయబడతాయి అయ్యా అంటే, మీకు ఉదాహరణ చెప్తాను. 10 మంది కన్యకలు. ఎవరాళ్ళు అమ్మా? కన్యకలు అంటే పెళ్ళైన వాళ్ళ, పెళ్ళి కాని వాళ్ళ? చెప్పండి. పెళ్ళి కాని వాళ్ళు, పరిశుద్ధత కలిగిన వాళ్ళు, పవిత్రత కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, కన్యకలుగా ఉన్నవాళ్ళు, పురుషుని ఎరగనటువంటి వాళ్ళు, ఏ పాపము చేయనటువంటి వాళ్ళు, పరిశుద్ధతలో బ్రతుకుతున్న 10 మంది బయలుదేరారు. ఎవరిని ఎదుర్కోవడానికి? చెప్పండి, ఎవరిని? పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి 10 మంది వెళ్ళారు. చూశారు. మధ్యరాత్రి వరకు చూశారు. ఎవరు రాలేదు? పెండ్లి కుమారుడు రాలా. అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఏం చేశాడంటే పెళ్లి కుమారుడు కొంచెం ఆలస్యము. ఎప్పుడైతే పెండ్లి కుమారుడు ఆలస్యము చేశాడో వీరందరూ కునికి నిద్ర.
కునికి నిద్రపోయారు. ఎవరు నిద్రపోయింది అమ్మా? ఎవరు వీళ్ళు చెప్పండి? ఎవరు వీళ్ళు? కన్యకలు. చెప్పలు ఎవరు వీళ్ళు? కన్యకలు. పరిశుద్ధతలో బ్రతికే వాళ్ళు, విశ్వాసాన్ని కాపాడుకునే బిడ్డలు, రక్షణ కొరకు జీవించిన బిడ్డలు, పరిశుద్ధాత్మను కలిగిన బిడ్డలు, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన బిడ్డలు మొత్తం మీద నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ స్వరం వినపడింది. ఏమని? ఇదిగో ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనిని ఎదుర్కొనుటకు రండా లెండా? చెప్పరేంటి? రండి అనుందా లెండి అనుందా? మరి ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ముందేమో 10 మంది కునికి, రైట్. ఇప్పుడు స్వరం ఏమని పిలుస్తుంది అమ్మా? పెండ్లి కుమారుడు. మరి చెప్పరేంటి? అక్కడేముందండి వాక్యంలో? పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతన్ని ఎదుర్కొనుటకు రండి. అంటే ఇప్పుడు వాళ్ళు మెలకువగా ఉన్నారా, నిద్రపోతున్నారా? ముందేమో రాయబడింది? కునికి, అంతే కదా, కునికి నిద్రపోతున్నారు. ఇప్పుడు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి రండి అంటే ఈ లోకాలు లెగిసారా, పడుకునే ఉన్నారా? పడుకున్న ఉన్న వాళ్ళే రండి అంటారా? ఏమంటారు? పడుకున్న వాళ్ళని రండి అనరు, ఏమంటారు? లేండి, నిద్ర లేకండి, పెండ్లి కుమారుడు వస్తాడు లేపుతారు. కానీ అక్కడ దూత ఏముంటుందో తెలుసా? రండి, పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోండి. మొత్తం మీద హడావుడిగా లేచి పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? తమ దివిటీలను వెలిగించాలి. ఇప్పుడు లేచారు, వెలిగించుకున్నారు, వెలిగాయి ముందుకెళ్తా ఉన్నారు. ఈలోగా ఒకళ్ళ దీపం, ఇంకొకళ్ళది, ఏమైపోయినాయి? అరే అక్క ఆరిపోయింది అక్క, కొంచెం మరలా వెలిగించు. ఏం పోయిందని కొంచెం వెలిగించింది, మరలా ఏమైపోయింది? ఆరిపోయింది. మరలా వెలిగించింది, ఆరిపోయింది. అసలు ఇంతకు ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? అందులో ఏమి లేదు. వీళ్ళు ఎక్కడికి బయలుదేరారు? ఇప్పుడు మీరు మందిరానికి బయలుదేరారు. పగలంతా కష్టపడి మొత్తం మీద వచ్చేసి హడావుడిగా పనిచేసుకొని మందిరానికి వెళ్ళాలని లుధియాలాగా మీరంతా లుధియాలంటే వాళ్ళే. అమ్మా మీకు వందనాలు, మీరు లుధియాలంటే వాళ్ళు. ఎంత త్వరగా బయలుదేరి వచ్చారో మందిరానికి. మీకు 10 సార్లు వందనాలు చెప్పచ్చు నేను. మీరు లుధియాలంటే వాళ్ళు. మొత్తం మీద వెలిగించారు, ఏమైపోయినాయి? ఆరిపోయింది. ఇప్పుడు అడుగుతున్నారు, అక్క నా దివిటి ఆరిపోతుంది కనుక కొంచెము ఉనిపోయి. నిజమే చెల్లె, నీ దీపం మారిపోతుందా? సర్లే, పెళ్లి కుమారుడు దగ్గరికి లోపు అడ్జస్ట్ అవుదాంలే అని కొంచెం అనిపోసిందా? అక్క ప్రేమ చెల్లి మీద ఏమైపోయింది? చెల్లి ప్రేమ అక్క మీద ఏమైపోయింది? చెప్పాలి, ఏమైపోయింది? మాట్లాడరే, ఏమైపోయింది? ఫ్రెండ్స్ కదా, అందరూ కలిసే ఉన్నారు కదా, అందరూ కన్నికలే కదా, షేర్ చేసుకోవచ్చు కదా, ఉన్నది అందరూ తలకాచ పంచుకోవచ్చు. పొరపాటున వాళ్ళు పోయలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు సిద్ధపడి వచ్చిన వారు. స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎందుకని? అంతేనా? ఏమవుతులేనా? ఏమవుతున్నట్టు అనుకుంటాడండి? దీపం పట్టుకున్నాడు, నూనె పట్టుకుంటాడు కదా. నూనె లేకుండా దీపం పెట్టి వెలుగుద్ది. అబ్రామా
నీ కుమారుడు ఇస్సాకును, నీకొక్కగానొక్క కుమారుడు ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీద తీసుకొచ్చి నాకు బలివు అన్నాడు. బలికెళ్ళేవాడు టాయ్ అని శాఖని అమ్మడి పెట్టుకెళ్ళాడా? బలిచ్చేవాడు ఏం తీసుకెళ్ళాడు? కట్టెలను, నిప్పులను, కత్తియు అవసరం. బలిచ్చేవాడికి బలిపీఠం పేర్చడానికి కట్టెలు అవసరం. బలిపీఠం మీద పడుకోబెట్టాలంటే, ఒక వ్యక్తిని బలి ఇవ్వాలంటే అక్కడ 3 అవసరం. ఏంటది? 1 కట్టెలు, 2వది కత్తి, 3వది నిప్పు. ఈ 3 అవసరం. అబ్రహాము తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళలేదా? అబ్రహాం వెనక పని వాళ్ళు ఉన్నారుగా. పని వాళ్ళు ఎవరిని అడిగాడు అబ్రహాము? అడగలా. సిద్ధపాటు కలిగిన బిడ్డలు, విశ్వాసం కలిగిన బిడ్డలు తన ఏకైక కుమారుని బలి ఇవ్వటానికి ఎంత విశ్వాసమో తెలుసు అబ్రహాముకి. మీరు అర్థం చేసుకోండి, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇంటి దగ్గర లేచి పెందల కాడ కట్టెలు చీల్చింది ఎవరు? అబ్రహామే. నిప్పులు సిద్ధం చేసింది ఎవరు? అబ్రహామే. కత్తి నూరింది ఎవరు? మాట్లాడరే అని అనండి. ఎవరు? అబ్రహామే. పనివారికి ఏమి పని అప్పగించలేదు, మాతో రండి అన్నాడంతే. కట్టెలు ఎవరు మోస్తున్నారు? చెప్పలు ఎవరు మోస్తున్నారు? ఇస్సాకు భుజాన పెట్టాడు. కత్తి ఎవరి దగ్గర ఉంది? నిప్పులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ 3 లేకుండా బలి వద్దా? అమలే. మరి పెండ్లి కుమారుడు ఎదుర్కోవాలంటే దివిటి పట్టుకున్న వారికి సిద్ధులలో ఏముండాలి? విశ్వాసముతో ఉన్న విశ్వాస బిడ్డ విశ్రాంతి దినమందు దేవుని మందిరానికి సిద్ధపడి వచ్చిన నీలో ఏముండాలి? అమ్మ, ఎంత ఉందమ్మా నీ దగ్గర? ఎంత విశ్వాసం ఉంది? 1 కేజీ ఉంటుందా? మాట్లాడరే. ఎంత విశ్వాసంతో వచ్చారు మీరు? మీ విశ్వాసం ఎంత? మీ భక్తి ఎంత? మీ పోరాటం ఎంత? మీ ప్రతిష్ఠత ఎంత? మీ సమర్పణ ఎంత? నీ వైరాగ్యం ఎంత? 10 మంది బయలుదేరితే 5 ఆగిపోతే 5 ఎక్కడికి వెళ్ళారు? మిగిలిన 5 సంగతి ఏంటి? ఇక్కడ నూనె పోయలేదు, అక్కడ రికమెండేషన్ కూడా చేయలేదు. బిడ్లారా, నిత్య జీవానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళేటప్పుడు భర్త రికమెండేషన్ భార్యకు పనికిరాదు, భార్య రికమెండేషను భర్తకు పనికిరాదు. ఎవరి విశ్వాసముతో వాళ్ళే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ విశ్వాసం, నా విశ్వాసం మన పిల్లలను తీసుకెళ్ళడానికి సరిపోదు. ఒకవేళ అనుకుంటున్నారేమో, మా ఆయన రక్షణ పొందకపోయినా సరే ఆ రోజు నేను కూడా పెళ్లిలో చేయి పట్టుకున్నట్టు. ఏం పట్టుకున్నట్టు? పెళ్ళిలో చేయి పట్టి నడిపించారు, శంగుముడేసి నడిపించారు మిమ్మల్ని. శంగుముడేసి నడిపించారు కదా. ఆ రోజు శంగుముడేసుకుని వెళ్ళటం కుదరదు. వాక్యం చెప్తుంది, ఆ రాత్రి 2 చెప్పలా ఒక మంచం మీద పండుకొని ఉంటారు. ఒకరేమో ఎత్తబడతారు, ఒకరేమో విడువబడతాడు. భార్య విడువబడతా, భర్త విడువబడతాడా? ఎవరు వెళ్తారు పరలోకానికి? బిడ్డలారా, హానోకు ఎంత విశ్వాసం ఉన్నా, హానోకు ఎంత భక్తి కలిగిన వాడైనా, హానోకు ఎంత సామర్థ్యం కలిగిన వాడైనా, సమర్పణ కలిగిన వాడైనా, ఇంటి వారిని విడిచిపెట్టవలసి వచ్చిన దినం వచ్చింది. హానోకు ఇంటి వారిని విడిచిపెట్టి దేవునితో చప్పట్లు కొట్టరు గట్టిగా దేవునికి. హల్లెలూయా. అంత విశ్వాసం కలిగిన వాడు, అయ్యా నా భార్యను కూడా తీసుకొస్తానయ్యా, నానా నా పిల్లల్ని కూడా తీసుకొస్తానా అన్నాడా? ఎలా అంటాడు? ఎలా అంటాడండి? సేవకుడు సంఘానికి చెప్పడం వరకే, సేవకుడు సంఘానికి బోధించడం వరకే, సేవకుడు సంఘాన్ని గద్దించడం వరకే, కానీ అంతకు మించేమీ చేయటం లేదు. వాక్యాన్ని విని, వాక్యానికి లోబడి, వాక్యానుసారంగా నీవు నడవకపోతే నీ నడకంతా నరకానికే. ఆమేనరా? నువ్వు దేవునితో నడవకపోతే
నువ్వు యేసయ్యతో నడవకపోతే, నువ్వు ప్రభు వెంట నడవకపోతే తిన్నగా నీ నడక ఎక్కడికెళ్ళద్ది? మాట్లాడరే, ఎక్కడికెళ్ళద్ది? పాతాళమే. యేసుతో నడవని దినం, యేసులో జీవించని దినం, యేసు కొరకు నడవని దినం ఎందుకు నీకు? బిడ్డలారా, హానోకు ఎంత విశ్వాసం కలిగి ఉంటే దేవునితో మాట్లాడుతూ పరలోకం వెళ్ళాడు. కానీ మనకున్న విశ్వాసం ఎంత? మనం ఎంత విశ్వాసంలో బ్రతుకుతున్నాం? ఒకసారి పరీక్షించుకోవటం ఎంతైనా మంచిది. రెండో వ్యక్తిని మీకు చూపిస్తాను, చూద్దాం. 7వ వచనం. విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరింపబడిన వాడే ఇంటివారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకొనేను. ఎవరి వ్యక్తి చెప్పండి? ఎవరైనా? నోవాహు. నోవాహు విశ్వాసం గలవాడా, విశ్వాసం లేనివాడా? చెప్పండి. నోవాహు నాన్నకి ఎంత విశ్వాసం, నోవాహు తాతయ్యకి ఎంత విశ్వాసం అంటే, నోవాహు తాతయ్య పగలంతా ఓడగట్టి రాత్రంతా, చెప్పాలి, రాత్రంతా సువార్త ప్రకటించి, సంవత్సరమా 2 సంవత్సరాల 3 సంవత్సరాల 10 సంవత్సరాల, చెప్పండి ఎంతకాలం? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు, 25 సంవత్సరాలు నెత్తేనోరు కొట్టుకొని రాత్రి మగళ్ళు ఉదయాన ప్రార్థన, రాత్రి వేళ ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన చేసి ఎంత మొరపెట్టినా 25 సంవత్సరాలు దాటినాయి ఈ ఊర్లో. కానీ ఎంతమంది దేవుని వెంట నడుస్తున్నారు? 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. కానీ నువ్వు ఎంతవరకు దేవునితో నడుస్తావు? ఇంకెన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాలి నీ మనస్సు మారటానికి? ఎన్ని సంవత్సరాలు నీకు సువార్త వినిపించాలి నీవు మందిరానికి రావటానికి? సహోదరుడా, ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నోవాహు 120 సంవత్సరాలు వాడకట్టి, 120 సంవత్సరాలు పగలవాడ రాత్రి సువార్త, పగలవాడ రాత్రి సువార్త, తన జీవితం అంతా వాడ కట్టడానికి దారపోసాడు. బిడ్లారా, దారపోసాడు. దేవుడేమన్నాడు తెలుసా? నోవాహు, నోవాహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూసి తిని. స్తోత్రం చెప్పండి. బిడ్లారా, నోవాహు విశ్వాసమే కాదండి, దేవుని దృష్టిలో నీతిమంతుడు. చెప్పండి, ఎలాంటి వాడు? నీతిమంతుడు. దేవునితో నడిచిన వాడే కాదు, దేవునితో మాట్లాడిన వాడే కాదండి నోవాహు. చెప్పండి, ఎవరంట? ఎవరంట? నీతిమంతుడు. నోవాహు నీతి, నోవాహు విశ్వాసం, నోవాహు ప్రార్థన, నోవాహు భక్తి. తన ఇంటి వారు తప్ప ఎవరు కూడా రక్షించబడలే. ఎలా చెప్పండి? ఏం చెయ్యాలి? ఆ దినమున ఈ నోవాహు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, భక్తులు లోకం మీద నేరారోపణ చేస్తారు. అయ్యా, పగలు రాత్రి ప్రయాసపడ్డానయ్యా, ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. 120 సంవత్సరాలు పోరాటం చేశానయ్యా, నా కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోగలిగాను. ఆ సంగతి దేవునికి తెలిసే, ఎవడు మారడని తెలిసే నోవాహుతో అన్నాడు దేవుడు, నోవాహు, నీ ఇంటి వారి కొరకు వాడను చిత్తం చేసుకో. బిడ్లారా, దేవుడు అనంత జ్ఞాని, సర్వము నెరిగినవాడు, కాలానికి ముందున్నవాడు, కాలాన్ని నడిపిస్తున్నవాడు, కాలానికి తర్వాత కూడా ఉండేవాడు. ఆయన అంతటా ఉన్నవాడు. ఆయనకు తెలుసు ప్రజల యొక్క ఉద్దేశాలు ఏంటో దేవునికి తెలిసి నోవాహుతో చెప్పాడు, నోవాహు, నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో.
బైబిల్లో ఇంకెవరిని కూడా పిలిచి వాడ కట్టుకొని కుటుంబం కోసం అన్నాడా దేవుడు? అనలా. నోవాహు నీ ఇంటి వారి కోసం వాడ కట్టుకోమని చెప్పాడు. హానోకును పిలిచి ఏమన్నాడు? హానోకు ఎలాంటి వాడు చెప్పండి? హానోకు విశ్వాసములో గొప్పవాడు. ఎంత విశ్వాసం అంటే దేవునితో మాట్లాడుతూ పరలోకానికి వెళ్ళిన అంత విశ్వాసం. భూమి మీద నుండి పరలోకానికి ఎంత దూరం ఉందో అంత విశ్వాసం కలిగినోడు. స్తోత్రం చెప్పండి. అందుకే దేవునితో నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళాడు. ఎత్తబడ్డాడండి, కొనిపోబడ్డాడు. బిడ్డలారా, మరి మన విశ్వాసం ఎంత ఉంది? మందిరంలో ఉన్నంతసేపే విశ్వాసం. కాస్త బయటికి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఉంటుందేమో విశ్వాసం, రెండో రోజు కాళ్ళే, అయిపోయింది విశ్వాసం పని. కానీ విశ్వాసమని ఎవరైతే కాపాడుకుంటారో, వ్యక్తిత్వాన్ని ఎవరైతే కాపాడుకుంటారో, పరిశుద్ధతను ఎవరైతే కాపాడుకుంటారో, పవిత్రతను ఎవరైతే కాపాడుకుంటారో, దేవుని సన్నిధిలో ఎవరైతే ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారో, అదిగో వారు మాత్రమే నిత్య సియోనులో ఉంటారు. దేవునికి స్తోత్రం. అంతే తప్ప ఊరికే బాప్తిసం తీసుకున్నంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళవు. బాప్తిసం తీసుకున్నంత మాత్రం నువ్వు పరలోకి వెళ్ళవు. భ్రమది. బాప్తిస్మానికి సాదృశ్యం ఏంటో, దాని సాక్ష్యం ఏంటో నువ్వు కలిగి ప్రభు కొరకు బ్రతకాలి. దాని విలువేంటో నువ్వు కాపాడుకోవాలి. బాప్తిస్మ యొక్క విలువను కాపాడుకున్న రోజున అది నీకు విలువనిస్తుంది. విలువైన దేవునితో నీకు సహవాసం ఇస్తుంది. మూడో వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూద్దాం 20వ వచనం. పదకొండు 20వ వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాను. బిడ్డలారా వినండి. ఇప్పుడు ఇస్సాకు ఎవరు తండ్రి కదా? ఒక్కొడుకుని ఆశీర్వదించాడా? ఏమ్మా? ఇస్సాకు ఏశావును యాకోబును కూడా సమానంగానే దీవించాడు. అది తండ్రి ప్రేమ. ఇద్దరిని దీవించాడు. కానీ ఏశావు ఎందుకు భ్రష్టుడయ్యాడు కదా? ఏశావు ఎందుకు భ్రష్టుడయ్యాడు? ఏశావు ఇంకా చెప్పాలంటే ఏశావుని గురించి రాయబడిన మాట ఎబ్రీ పత్రికలో ఏమనుంది చెప్పండి? ఏంటంట? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నారేమో చూసుకోండి. ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా. ఎన్ని రోజుల భోజనానికి అమ్మా? ఎన్ని రోజుల భోజనానికి? సరదా కోసమో, విలాసం కోసమో, సంతృప్తి కోసమో, ఏదో ఒక కోసం నీవు దేవునికి విరోధమైన మార్గంలో వెళితే నీవు భ్రష్టుడు అవుతావు, భ్రష్టురాలు అవుతావు. అంతేకాదు, నీలాంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నారేమో చూసుకోండి అని వాక్యం చెప్తా ఉంది. వాస్తవానికి ఏశావు వ్యభిచారేమీ కాదు. మరి ఎందుకు ఆ పేరు పెట్టబడింది? కారణం ఏంటి? ఎందుకు దేవుడు ఆ పేరు ఏశావుకు పెట్టాడు? ఎందుకు ఏశావు భ్రష్టుడు? ఏశావు ఆ తరువాత ఎందుకు రావాలి? దేని కొరకు కన్నీరు కార్చాడో తెలుసా? చెప్పండి. దేనికోసం? ఆశీర్వాదం.
బిడ్లారా, ఆశీర్వాదం పోగొట్టుకున్నవాడిని, ఒరే భ్రష్టుడా, ఒరే దరిద్రుడా, అన్నీ పోయాకొచ్చావా? కొన్నిసార్లు మన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో ఉన్న వాటి కొరకు నువ్వు పరిగెత్తితే, లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు పరిగెత్తితే, లోకాశల కొరకు నువ్వు పరిగెత్తితే, తుచ్చమైన వాటి కొరకు పరిగెత్తితే, దేవునికి ఇష్టము లేని దాన్ని నువ్వు ప్రేమించి వెంటాడితే భ్రష్టుడని పిలుస్తాడు, భ్రష్టురాలని పిలుస్తాడు, వ్యభిచారిని పిలుస్తాడు. ఎందుకో తెలుసా? ఒక్క పూట, చెప్పండి, ఎన్ని రోజులు? ఒక్క పూట దానికి చచ్చిపోతాడా మనిషి? ఒక్క పూట పస్తుంటే చచ్చిపోతాడా మనిషి? ఒక్క పూట ఉపవాసం ఉంటే చచ్చిపోతాడా మనిషి? చావడే. యేసయ్య అంటాడు, నేను ఈ ఆకలితో చచ్చిపోతున్నాను అన్నాడు. ఆకలి వేసినాడు సత్తాడా ఒక రోజుకి? ఎందుకని అలా మాట? ఎట్లారా? ఓ సందర్భంలో కయ్యూను కేకేస్తూ అంటాడు, అయ్యో ఇంత దోష శిక్షను నేను భరింపజాలనిది. ఎప్పుడు అర్థమైంది? చెప్పండి, ఎప్పుడు అర్థమైంది? తమ్ముని రక్తాన్ని కళ్ళారా చూసిన తర్వాత, తమ్ముని చంపిన తర్వాత, దేవుని ఉగ్రత వచ్చిన తర్వాత యేసయ్య అయ్యో, కయ్యూను ఏడుస్తాడు, అయ్యో ఈ దోష శిక్ష నేను భరించలేనిది. బిడ్లారా, ఒకవేళ అనుకుంటున్నావు ఇంకా సరదా తీరకపోతే, మక్కువ తీరకపోతే లోకం మీద నీ ఇష్టం, ఇంకేం బాధ లేదు, ఓర్పలాగా వెళ్ళిపోవచ్చు లోకంలోనికి. నిన్నెవరు కట్టేయరు. దేవుని కోసం బ్రతకాలనుకున్న వాళ్ళు, దేవునిలో బ్రతకాలనుకున్న వాళ్ళు, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు, నిత్య సీయోనులో ప్రభుత్వం ఉండాలనుకున్న వాళ్ళు ఏ సంబంధమైన ప్రతి దాన్ని ఏం చేయాలా? విసర్జించాలి. బిడ్లారా, కొన్నిసార్లు పరిస్థితులు భిన్నంగా మారినా, అనుకూల పరిస్థితులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఆత్మ సంబంధమైన విశ్వాసి ఆత్మ వంచన చేసుకోవద్దు. ఆత్మీయతలో బ్రతికే బిడ్డ తన ఆత్మ సంబంధమైన జీవితాన్ని చంపుకోదు. ఇట్లారా, ఒక్క పూట కూటు కోసమా? కొన్నిసార్లు చాలా బాధ కలుగుతుంది. ఏమీ చేయలేని పరిస్థితి. నన్ను నేను విమర్శించుకోవటమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆత్మ సంబంధమైన బిడ్డలు తండ్రికి ఇష్టలుగా ఉంటే ఆ బిడ్డలను చూసి తండ్రి ఆనందిస్తాడు. నా పిల్లలు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నా పిల్లలు నా కొరకు బ్రతుకుతున్నారని తండ్రి ఆ కష్టాల కొలిములో నుండి బయటికి తీసుకొస్తాడు. బిడ్డలారా, అంతే తప్ప మనిషి జీవితంలో విశ్వాసాన్ని పోగొట్టుకొని, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకొని, భక్తిని పోగొట్టుకొని, నీ కుటుంబంలో కట్టబడిన మొట్టమొదటి బలిపీఠం ఎప్పుడో కూల్చేశాడు సాతాను. నీ ఇంటిలో ప్రార్థన బలిపీఠం ఉందే, అది కూల్చేశాడు దుష్టుడు. అందుకే ఈ రోజున నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర విజ్ఞాపన చేయలేకపోతున్నావు. నీ విశ్వాసం పోయింది, నీ భక్తి పోయింది, నీ ప్రార్థన పోయింది, ఆత్మీయత పోయింది. అంతేకాదు, ఆత్మ జీవితాన్ని అమ్ముకున్నావా యేసయ్యలాగా? జాగ్రత్త. ఎవరన్నా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటారా? అమ్మా, అమ్ముకుంటారా?
జ్యేష్ఠత్వం ఎంత విలువైందో తెలుసా? ఎవరికి ఇస్తారు జ్యేష్ఠత్వం? చెప్పండి ఎవరికి? కుటుంబంలో ఎవరు ఫస్ట్ పుడతారో మొట్టమొదట పుట్టిన వాడికి ఆస్తిలో 4 అన్నదమ్ములు ఉన్నా, 4 ఎకరాల భూమి ఉన్నా, నలుగురిలో 3 దగ్గర 3 పదులు 30 సెంట్లు తీసి ఎవరికి ఇస్తారు? ఎందుకో తెలుసా? వాడు జ్యేష్ఠుడు, దానికి అర్హుడు. ఏసావు అమ్ముకున్నది ఏంటది? ఉన్నది అమ్ముకోవచ్చు కదా, ఏమ్మా? ఉన్నదాన్ని అమ్ముకోవచ్చు కదా. దేన్ని అమ్ముకున్నాడు? అంత కర్మ ఏంటి? ఇక ఏసావుకు భూమి లేదా? భూమి ఉందా లేదా? ఉంది. యాకోబు, ఇదిగో ఇవన్నీ నా ప్రభు కంటే తమ్ముడు నాకేం అవసరంలా. ఎందుకో తెలుసా? నాకు కావలసినంత ఉంది. అంత ఉందన్న సంగతి తెలిసి నువ్వు జ్యేష్ఠత్వాన్ని ఎందుకు అమ్ముకున్నావు? అందుకే నువ్వు భ్రష్టుడివి, వ్యభిచారి. వ్యభిచారి అని ఎక్కడ వాడతారో తెలుసా పదం? సంసారిని సంసారి అంటారు. చెప్పండి, ఎవరంటారు వ్యభిచారి అని? మాట్లాడరేంటి? ఇప్పుడు మారు వేషం వేసుకొని ముసుగు వేసుకొని దారిలో కూర్చుంది ఒక ఆమె, బైబిల్లోనే. అమ్మా, నేను ఎవరిని అంటలేదు, ముగిచేద్దాం. ఒక ఆమె మారు వేషం వేసుకొని, చెప్పండి, రంగు పూసుకొని, కలర్ వేసుకొని, ముసుగు వేసుకొని దారిలో కూర్చుంది. ఆ దారినే వస్తున్నాడు ఒక ఆయన. ఆమెను చూసి ఏమనుకున్నాడు తెలుసా? చెప్పలా, వేసి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చెప్పడేమనుకున్నాడు? దారిలో కూర్చుని రంగు పూసుకుని, లిప్టిక్ వేసుకుని, తలెర పోసుకుని, రకరకాల విచిత్రమైన డ్రెస్ వేసుకుని మంచి ఆకర్షణీయంగా మార్గంలో కూర్చునుంది. ఆ దారిని వస్తున్నాడు. ఆ వచ్చే వ్యక్తి ఆమె మీద చూసి మనసు పడింది. ఎందుకు మనసు పడింది? ఏమనుకున్నాడు? చెప్పండి, ఏమనుకున్నాడు? వాస్తవానికి వేశ్య కాదు. ఎవరు? కోడలు. బిడ్డలారా, వేశ్య కాదు. చెప్పండి, ఎవరు? కోడలు. కానీ ఈ కోడలు ఏం వేషం వేసి ఉంది? వేశ్య వేషం వేసుకుంది. అందుకు వేశ్య అనుకున్నాడు. ఎందుకు భ్రష్టుడయ్యాడు? ఎందుకు వ్యభిచారయ్యాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. వాస్తవానికి వ్యభిచారి కాదు, భ్రష్టుడు కాదు. కానీ ఏమమ్ముకున్నాడు? చెప్పండి. జ్యేష్ఠత్వం కొనుక్కుంటే వచ్చేది కాదండి. జ్యేష్ఠత్వం హక్కు. అక్కడ ఉందా పదం బైబిల్లో? ఏమమ్ముకున్నాడంట? జ్యేష్ఠత్వపు హక్కు. ఇంకా ఉన్న భూమి హక్కు అనలేదు, కానీ దేన్ని వాడాడు పదం దేవుడు? జ్యేష్ఠత్వం హక్కు. అది నీ హక్కు. నీ హక్కును నీ తమ్ముడికి అమ్ముకున్నావు. అందుకే నీవేమయ్యావు? భ్రష్టుడు. రెండోది వ్యభిచారి. భర్త చచ్చిపోయాడు. ఏమయ్యాడు? భర్త చనిపోయాడు. ఎలాగనుకుంది? మారు వేషం వేసింది, మంచి వస్త్రాలు ధరించుకుంది, లిప్టిక్ వేసింది, మొఖానికి రంగు వేసింది, అన్నీ చేసింది, మార్గంలో కూర్చుంది. ఇప్పుడు మామగారు దారినెళ్తూ చూశాడు. ఎవరనుకున్నాడు? బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో మన వేషధారణ, మన పరిస్థితులు, మన పిల్లల యొక్క వస్త్రధారణ పరిస్థితులు ఎలా కనపడతాయో, ఒక భక్తి కలిగిన బిడ్డగా, ఒక ఆత్మీయ బిడ్డగా, ఒక విశ్వాసురాలుగా, ఒక విశ్వాసగా నువ్వు దేవునికి కనపడాలి, లోకానికి కూడా. చెప్పండి, అలాగా లోకానికి కనపడాలి. నిన్ను చూసినప్పుడు నిజమే, ఏమి భక్తి కలిగిన స్త్రీ. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏమి భక్తి కలిగిన స్త్రీ. లుదియాను చూసి అంటారు, లుది అంటది, నేను భక్తి కలిగిన స్త్రీని ఎంచితే నా ఇంటికి రండి. సవాలుతో కూడిన మాట అండి, సవాలుతో కూడిన మాట అది. వెళ్ళారా అది? దైవజనుల ఇంటికి వెళ్ళారు. ఆమె భక్తి కలిగిందే. ఈ దినాల్లో నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో,
అసలు నీ పక్కనున్న వారికి, నీ ఇంటి వారికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. బిడ్డలారా, నువ్వు ఎవరివైనా కావచ్చు, కానీ ఒక్క విషయంలో మర్చిపోవద్దు. హానోకు 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడు? అబ్రహాము విశ్వాసం కలిగి, అబ్రహాం భూమి మీద ఉన్నప్పుడే అబ్రహాం విశ్వాసం కలిగి దేన్ని చూశాడో తెలుసా? తాను పొందబోతున్న పరలోకాన్ని. స్తోత్రం చెప్పండి. తాను పొందబోతున్న స్వాస్థ్యం ఒకటి ఉంది. దాని కొరకు వాళ్ళు భూమి మీద ఉండి దాని కొరకు కన్నులెత్తి చూశారు. అందుకే వాళ్ళు పాడేవారు, మేము యాత్రికులమును పరదేశులమై ఉన్నామని. వాళ్ళ జీవితకాలం పాటలు పాడుకున్నారు. మన జీవితంలో ఏం చేయగలుగుతున్నావు? 6 దినాలు నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నావు? ఈ రాత్రి నిన్ను పరీక్షించుకొని ప్రభుతో సమాధాన పడాలని ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమెన్. చెప్పండి ఆమెన్.